ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గోల్డ్ రేట్లు భారీగా పెరగడం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న ఈ సమయంలో బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు 22 క్యారెట్లు 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు మరోసారి పెరగడంతో మహిళలు బంగారం కొనాలి అని భావిస్తున్న కుటుంబాలలో అయితే ఆందోళన చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ ఈ రోజు భారత మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా 10 గ్రాములకు అంటే 1,53,000 అంటే ఇవి కూడా దాటింది అన్నట్లుగా తెలుస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 1,41,000 కూడా పైగా ట్రేడ్ అవుతుంది అన్నట్లుగా మార్కెట్ తెలుస్తోంది. ఇక్కడ హైదరాబాద్ సహా ప్రధాన నగరాలలో గోల్డ్ రేట్లు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఈ స్థాయిలో ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అన్నట్లుగా కనిపిస్తోంది. బంగారం వెండి దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీని కూడా 6% నుంచి 15% పెంచినట్లుగా సమాచారం. దీంతో దేశంలోకి వచ్చిన బంగారం ఖరీదు మరింత పెరిగి మార్కెట్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అనవసరమైన బంగారంని కొనుగోలు చేయొద్దు, అంటే ఏదైనా పర్టికులర్ గా అకేషన్స్ కానీ లేకపోతే పెళ్లిళ్ళు ఉన్నప్పుడు కానీ తీసుకోండి, కానీ నార్మల్ గానే బంగారాన్ని కొనాలి అన్నట్లుగా కొనకూడదు అని అయితే సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే కొంతకాలం తగ్గించాలి అని మాత్రమే ప్రజలకు అతను సూచించినట్లుగా జాతీయ మీడియాలలో వార్తలు వస్తున్నాయి. అయితే విదేశీ మకర నిల్వలపై కూడా ఒత్తిడి తగ్గించడమే ఈ నిర్ణయాల వెనుక ఉద్దేశము అని అయితే విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మరోవైపు సాధారణ ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళనలలో ఉన్నారు. అంటే ఈ బంగారం రేట్ పెరిగింది అని, మరి ఇంకా గోల్డ్ కొనాలా, అసలు కొనకూడదా, ఇది ఇంకా పెరుగుతుందా, ఇప్పుడే కొనడం మంచిదేనా అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు పెట్టుబడిదారులు మాత్రం బంగారం ఇంకా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లోనే భావిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, డాలర్ మార్పులు, అంతర్జాతీయ మార్కెట్లపై ఒత్తిళ్లు కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక జ్యువెలరీ షాప్ల వద్ద కూడా కస్టమర్లు కొంత తగ్గినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పెళ్లి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు కొన్ని రోజులు ఆగితే రేట్లు తగ్గుతాయేమో అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం అంత త్వరగా ధరలు తగ్గే అవకాశం తక్కువగానే ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక మాట బాగా వైరల్ అవుతుంది. బంగారం కొనడం కాదు, బంగారం చూడటమే కష్టం అయిపోతుంది అని. అంతలా ధరలు పెరుగుతున్నాయి. అలాగే ఇక ముందు రోజులలో కూడా గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం ఇంకేం నిర్ణయాలు తీసుకోబోతుంది, రేట్లు మరింత పెరుగుతాయా తగ్గుతాయా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారింది.